మేడం పరిస్థితి చేయి దాటిపోయింది మేడం. ఏదో ఒకటి చెయ్యి భద్ర, టెన్షన్తో చచ్చిపోతున్నాను. బాయ్యా బాయ్యా 100 రూపాయలు ఇవే. కొంప తీసి ఆ చందు తనోళ్ళెవరో పగోళ్ళెవరో అనేది మర్చిపోయి ఉంటుందా? ఆ యశోధర చాలా తెలివిగా తప్పించుకుంది కార్తీక్. మనల్ని పక్కదారి పట్టించి చాలా ఈజీగా ఎస్కేప్ అయింది. ఎవరు వీళ్ళు? చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. అమ్మాయి కోసం పేపర్లో యాడ్ ఇచ్చాం కదా, తీసుకెళ్ళడానికి వచ్చారు. అమ్మాయి తల్లిదండ్రులు. కొన ప్రాణాలతో ఉన్న మీ అమ్మాయిని కాపాడి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి కంటికి రెప్పలా చూసుకుంది ఈయనే. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బాబు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవు. అవును బాబు, మీరు మా అమ్మాయి ప్రాణాలు కాపాడి మాకు పునర్జన్మ ప్రసాదించారు. అదంటే మాకు పంచప్రాణాలు. ఒక్క క్షణం కనిపించకపోయినా మనసు విలవిల్లాడిపోయేది. అలాంటిది ఒక్కసారిగా మా నుండి దూరం అయిపోయింది. ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, అసలు ఉందో లేదో కూడా తెలియని అయోమయంలో పడి బతుకుతున్నాం బాబు. తన కోసం వెతకని చోటంటూ లేదు, మొక్కని దేవుడంటూ లేడు. ఏ దేవుడు మా మొరాలకించాడో గాని మీ రూపంలో వచ్చి మా అమ్మాయిని కాపాడాడు బాబు. నిజంగా అది అదృష్టవంతురాలు కాబట్టి మీలాంటి మంచి మనుషుల కంటపడింది. అదే ఏ రాక్షసుల చేతుల్లోనో పడుంటే దాని బతుకు ఏమైపోయిండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది బాబు. అమ్మా చందు, ఎలా ఉన్నావమ్మా? ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. నిన్ను చూసేంత వరకు మాకు కంటి మీద కునుకు లేదు. మా బంగారు తల్లిని మళ్ళీ మేమిలా చూస్తామని అనుకోలేదమ్మా. మా రాజాబాబు వల్లే మీ కూతురు ఈ రోజు మీ కళ్ళ ముందు నిలబడగలిగింది. తన్ని కాపాడటం కోసం మా రాజాబాబు ఎంత కష్టపడ్డాడో తెలుసా? నిజంగా మీ దయ వల్లే మాకు ఈ అదృష్టం దక్కింది. మీ మేలు జన్మలో మర్చిపోలేం. మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాం బాబు. బారే వారే, మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి మీరు మమ్మల్ని పర్మిషన్ అడుగుతారే? మీ దగ్గరికి చేర్చాలనే కదా మా రాజాబాబు పేపర్లో ప్రకటన వేయించింది. తీసుకెళ్ళండి. రామ్మా. పదమ్మా. ఒక్క నిమిషం. త్వరగా నడనివయ్యా బాబు. మీరు ఈ అమ్మాయి తల్లిదండ్రులని నమ్మకం ఏంటి? పోయేదాన్ని పోనివ్వక మధ్యలో అడ్డుపుల్లేస్తాడేంటి? చి, మనిషి. అదేంటి బాబు, మా అమ్మాయి కాకపోతే మేమెందుకు తీసుకెళ్తాం? తప్పుగా అనుకోకండి. మా మామయ్య మిమ్మల్ని జాగ్రత్త కోసం అడిగాడు తప్ప మిమ్మల్ని అనుమానించడానికి కాదు. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు, కానీ తీసుకెళ్లే ముందు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఒకసారి చెక్ చేసుకుంటాను. నైన్ 3930.
ముఖ్య విషయం, మీ అమ్మాయి గతం మర్చిపోయింది, అందుకే మిమ్మల్ని గుర్తించలేకపోతుంది. గతం మర్చిపోయిందా? అయ్యో, ఇప్పుడు మేమేం చేయాలి? దానికి ఎలా చెప్పుకోవాలి? కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేస్తే క్యూర్ అవుతుంది. ఇక మేము వెళ్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. ఉమ్. పదమ్మా. రామ్మా వెళ్దాం. పదమ్మా. ఈసారన్నా కరెక్ట్ గా డ్రైవ్ చేయండి. ఆపండి సార్, టెన్షన్ తో చచ్చిపోతున్నాను ఇక్కడ. కావాలంటే బయటికి లాగి చూడండి, లోన నుంచి చీర మొత్తం తడిచిందండి బాబు. వన్స్ మోర్ యాక్షన్. ఏమండి, యాక్షన్, వెహికల్స్, మీరు డైరెక్టర్, వాళ్ళేమో పెద్ద ఫైట్ మాస్టర్స్. ఏమండి, చిన్నపిల్లని చేసి ఆడుకోవడం మీకు ఏమన్నా న్యాయంగా ఉందా? ఏమండి, ఏమన్నా చిన్నపిల్లలు ఆడుకునే రిమోట్ కార్లా ఇష్టం వచ్చినట్టు తోలటానికి? అరే అర్భకుడు, ఆ మాత్రం జాలి లేకుండా మీరిట్ట ప్రవర్తించడం ఏమన్నా బాగుందండి? ఏమండి, అసలు ఈ గోతులో కప్పి పెట్టాలన్న ఆలోచన మీకు ఎట్టా వచ్చిందండి? హాలీవుడ్ రైటర్లకు కూడా ఇట్లాంటి ఆలోచనలు రావు, మీకు ఎట్టా వస్తాయో ఏంటో. ఏమండి, కొంచెం కనికరించి నన్ను బయటికి రప్పించండి, చచ్చి మీ కడుపును పడతాను. వామ్మో, ఇద్దరు యమధర్మరాజులు కలిసి ఒకేసారి మీదికి వస్తున్నట్టుంది.
ఒట్టేసుకోండి సార్. ఒట్టేసుకోవడానికి చేతులు లోపల ఉన్నాయి కానీ లేకపోతే వేసి చూపించేవాడిని సార్. నాకు నిజంగా తెలియదు సార్. ఆ యశోదర పారిపోయింది సార్. రాయ్, నాకు మాట్లాడే ఓపిక లేదు. మర్యాదగా యశోదర ఎక్కడుందో చెప్పి, లేదంటే కారు ఒక్క అడుగు వెనక్కెళ్ళి మళ్ళీ మీద నుంచి వెళ్ళిపోతా. అమ్మో, అమ్మ తోడు సార్, నాకే పాపం తెలియదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. బయటకు వచ్చిన తర్వాత కొంచెం బయటికి తీయండి సార్. వీడి మాటలు నమ్మటానికి వీల్లేదు కార్తీక్. ఆ? వీడికి తెలియకుండా యశోదర ఏ పని చేయదు. అది ఒకప్పుడు బాబు, ఇప్పుడు కాదు. ఏయ్. రాహుల్ బాబు, మీరు ఆగండి. మీకు డైలాగ్ అని చెప్పారా? మీ ఇద్దరు మాడుకుంటే మధ్యలో వస్తారండి ఓవర్ ల్యాపింగ్. ఏమండి, మీరు కొడితే ఫాస్ట్ గా తల తిప్పుకునే అవకాశం కూడా లేదండి. కొంచెం అర్థం చేసుకుని కనికరించండి బాబు. నీతో మాట్లాడే టైం కానీ ఇంట్రెస్ట్ కానీ రెండు నాకు లేవు. యశోదర ఎక్కడుందో చెప్పు, నేను వదిలేస్తాను. ఏమండి, నన్ను నమ్మండి, నాకు నిజంగా తెలీదు. దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, సత్య ప్రమాణకంగా. అయితే ఒట్టేరా, నేను వదిలేస్తాను. చేతుల లోపలనే బాబు, లేకపోతే వేసేవాడిని. నిజం బాబు. ఒట్టేస్తే నేను వదిలేస్తాను, ఆ? నీ ఇష్టం. ఎక్కడ ఒట్టేసుకుంటానండి, లోపల చేతులుంటే. కార్లు స్టార్ట్ చేయండి రా. బాబు, మీ దండ పెడతాను. ఎందుకండి హింసిస్తారు? అయినా కూరలో కరివేపాకు లాంటి ఏంటో నా కర్మ, ఎప్పుడు మీకే దొరుకుతాను నేను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ బాబు. నీకు యశోదర ఎక్కడుందో తెలీదా? సత్య ప్రమాణకంగా తెలియదు బాబు. హా, మీ మేడం ఎక్కడుందో కూడా నీకు తెలియనప్పుడు ఇక నువ్వు బతికి ఉపయోగమే ఉంది? చచ్చిపో. పోనీడ్రా. బాబు 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 బాబు, యశోదర ఎక్కడుందో తెలియదు కానీ చందు ఎక్కడుందో తెలుసు బాబు. చందు ఎక్కడుందో తెలుసా? తెలుసు బాబు. ఎక్కడుంది? ఎక్కడ దాచారు? చెప్పు. చందుని వీళ్ళెవ్వరూ దాచలేదు బాబు. మీరు అనుకుంటున్నట్టు చందు యశోదర దగ్గర లేదు, వేరే అడ్రస్ లో ఉంది బాబు. ఎక్కడా? మరి నన్ను వదిలేస్తానంటే చెప్తా. చెప్పు, ఎక్కడా? బాబు, అసలు ఏం జరిగిందంటే, ఆ పేపర్లో చందు ఫోటో ఉందండి. ఇదండి జరిగింది. ఎక్కడ అడ్రస్? అడ్రస్ తెలియదు కానీ బాబు, ఫోన్ నెంబర్ మాత్రం గుర్తుందండి. చెప్పు. 98483. నిజం బాబు. ఏమండి, ఇప్పటికైనా నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. లోపల చాలా ఇబ్బందిగా ఉంది. లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఏమండి, నేను ఫోన్ చేసినప్పుడు కూడా వెంటనే తగలేదండి. ఇంకోసారి ట్రై చేయండి. ఏమండి, ఒక పని చేయండి. మీరు నా ఎంట పడ్డారే, అదే రోజు పేపర్లో ఆ చందు ఫోటో పడిందండి. ఆ పేపర్ కొనుక్కుంటే అన్ని తెలిసిపోతాయి. అలాగే పద రాహుల్, అర్జెంటుగా మనం అక్కడికి వెళ్ళాలి. లేదంటే యశోదర మళ్ళీ చందుని ఏదైనా చేస్తుంది. బాబు బాబు, కార్తీక్ బాబు, కార్తీక్ బాబు, నన్ను వదిలేండి బాబు. ఏంటండి బాబు ఇది? అయినా నా పిచ్చి గాని నన్ను లోపల పాతేసింది పైకి లాగడానికే కాదు కదా. వాళ్ళ పని అయిపోయింది, అందుకే నన్ను వదిలేసి వెళ్తున్నారు. దేవుడా, ఎక్కడున్నావయ్యా? నువ్వన్నా ఎవరన్నా పంపించి కాపాడవయ్యా. అత్త, ఇదే ఇల్లు. భద్రా, మనం చందుని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే ఈ ఇంట్లో వాళ్ళు మనమే చందు మనుషులమని పూర్తిగా నమ్మాలి.
నమ్మేలా మనం నటించాలి. నాకు నటించడం చేత కాదు, అది నీవంతే. సరే, మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. లోన నీ పాటలేవో నువ్వు పాడు. నాకు తెలిసిందల్లా ఒకటే, మనం అనుకున్నట్టు చందుకేమీ గుర్తు లేకపోతే మెల్లగా తీసుకుపోవడమే. తేడా జరిగితే తల నరికి ఎత్తుకుపోవడమే. బాగా చెప్పావత్త. మనకు నరకడం తప్ప నటించడం తెలీదు. పదండి. ఆగో, మీరెవరు అని వాళ్ళు అడిగితే మనం ఏం చెప్దాం? చందు నీ బిడ్డని చెప్పు. పద. నేను మళ్ళీ చేస్తాను. ఎవరండి మీరు? అది చందు, చందు కోసం వచ్చాం. తను వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఎవరు తీసుకెళ్లారు? ఇందాకే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీసుకెళ్లిపోయారు. అమ్మా నాన్న వాళ్ళెవరు? ఇంతకీ మీరెవరు? తనకేమవుతారు? ఈవిడే చందు వాళ్ళమ్మ. అమ్మా, చందు నా కూతురు. మరి ఇందాకొచ్చిన వాళ్ళెవరు? ఏమండి, ఓసారి రండి. ఎవరు శాంత వీళ్ళు? చందు తల్లిగారటండి. వీళ్ళెవరు? వీరనారీమణుల్లో ఉన్నారే. మరి అదేంటి, ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? ఏంటి మీరనేది? చందు మీ కూతురా? ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? మర్యాదగా నా కూతురు ఎక్కడో చెప్పండి, లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఏంటి వాయిస్ పెంచి మాట్లాడుతున్నారు? నందు, నువ్వాగు. అది కాదు బావా. నీ నాగమని చెప్పానా? చూడండి, ఇందాకే చందుని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగించాం. తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి చందు తల్లిగారని అంటున్నారేంటి? మాకేం అర్థం కావట్లేదు.
మీరు చెప్పిందే నిజమైతే మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? అయ్యో చందు, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూద్దామని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఇంతలోనే మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోయావా అమ్మా?